షాబాద్ హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రాజ్కుమార్పై గతంలోనే కేసు నమోదైంది. భూ తగాదాలో ఇద్దరిని కొట్టి బెదిరించాడు రాజ్కుమార్. షాబాద్ పిఎస్లోనే రాజ్కుమార్పై కేసు నమోదైంది. ఇక రాజ్కుమార్పై ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు వెలుగులోకి చూశాయి. ప్రేమ పేరుతో బాలికను వేధించాడు రాజ్కుమార్. మాట్లాడాలని, కలవాలని బాలికను బలవంత పెట్టేశాడు. శంషాబాద్లో కాలేజీకి వెళ్లే సమయంలోనూ వేధించేవాడు. రాజ్కుమార్ భయంతో బాలికను కాలేజీకి సైతం తల్లి పంపలేదు. పరీక్షల సమయంలో తప్పనిసరి బాలికను కాలేజీకి తీసుకెళ్లింది తల్లి. అయితే పరీక్ష తర్వాత బాలికను రాజ్కుమార్ లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. రాజ్కుమార్ నుంచి బాలికను తల్లి కాపాడింది. బాలిక తండ్రిని చంపినట్టే మీ అందరినీ చంపుతానంటూ రాజ్కుమార్ వార్నింగ్ ఇచ్చినట్లు బాలిక బంధువులు తెలిపారు. రాజ్కుమార్ నుంచి కాపాడాలని బాలిక తల్లి ఫిర్యాదుతో రాజ్కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి షాబాద్ మండల్లో దేవులగూడ నాగర్కుంట విలేజ్లో 2 ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ముద్దాయి పేరు రాజ్కుమార్, 35 year old, ఫార్మర్. ఇంతకు ముందు అతని పైన పోక్సో కేసు బుక్ అయింది. మైనర్ గర్ల్కి అరెస్ట్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 ENS-లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నాగర్కుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది ముగ్గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవులగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 meters ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్నీ నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ 2 పిల్లలు, 1.5 year and 4 years, 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. రాత్రి షాబాద్ షాబాద్ పిఎస్ దగ్గర బాలిక బంధువులు ఆందోళన దిగారు. మే 16న రాజ్కుమార్పై ఫిర్యాదు చేసినట్లు బాలిక బంధువులు తెలిపారు. రాజ్కుమార్ను అదుపులోకి తీసుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. రాజ్కుమార్ బయటే తిరుగుతూ చాలాసార్లు బెదిరించాడన్నారు. పోలీసుల అలసత్వం వల్లే ఈ హత్యలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పట్టుకోవడానికి రాజ్కుమార్ ఎన్నెళ్ళు పట్టుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఇష్యూ కాంతారెడ్డి, రమేష్, ఎస్ఐ, సిఐ కాంతారెడ్డి నిర్లక్ష్యమే చంపింది. వాళ్ళు పోలీసులు కాకపోతే పోలీసులు ఇమ్మీడియట్లీ వాడిని కూడా చంపేస్తారు, వాడిని కూడా చంపేయాలి. వాళ్ళని ఈ ముగ్గురిని చంపేసి ఇంకా ఫ్యామిలీని మొత్తం లేపేసినాడు, వాడిని కూడా చంపాలి. ఇప్పుడు దానికి చూడండి, సిఐ కాంతారెడ్డి గారు, రమేష్ గారు దాన్ని తప్పుదో పట్టిస్తారు. ఇప్పుడు వచ్చిన ప్రెస్ ఇదంతా రేపటి కల్లా ఆ కేసే పక్కకు వాళ్ళ పక్కతో పట్టిస్తారు అంతే. ఇంకా వాళ్ళ చేతులు అంత పవర్ ఉంది ఈ షాబాద్ మండలంలో. వాళ్ళు చేసేదానికి ఎవరు అడిగేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు లేడు. మేమేం అడుగుతాం ఇంకా వాళ్ళ దగ్గర పోయి? ఎవరి దగ్గర పోయి న్యాయం అడగాలి? ఆ న్యాయం అడగాల్సిన వాళ్ళకి పని చేస్తే న్యాయం దగ్గర ఎవరిని అడగాలి? ఇమ్మీడియట్లీ వాడిని కూడా చంపేస్తారు, వాడిని కూడా చంపేయాలి. వాళ్ళని ఈ ముగ్గురిని చంపేసి ఇంకా ఫ్యామిలీని మొత్తం లేపేసినాడు, వాడిని కూడా చంపాలి. ఇప్పుడు దానికి చూడండి, సిఐ కాంతారెడ్డి గారు, రమేష్ గారు దాన్ని తప్పుదో పట్టిస్తారు. ఇప్పుడు వచ్చిన ప్రెస్ ఇదంతా రేపటి కల్లా ఆ కేసే పక్కకు వాళ్ళ పక్కతో పట్టిస్తారు అంతే. ఇంకా వాళ్ళ చేతులు అంత పవర్ ఉంది ఈ షాబాద్ మండలంలో. వాళ్ళు చేసేదానికి ఎవరు అడిగేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు లేడు.
మేమేం అడుగుతాం ఇంకా వాళ్ళ దగ్గర పోయి ఎవరి దగ్గర పోయి న్యాయం అడగాలి? ఎవరి ఆ న్యాయం అడగాల్సిన వాళ్ళకి ఆ పని చేస్తే న్యాయం ఉంది వెళ్ళిపోయారు. షాబాద్ పిఎస్ దగ్గర బాలిక బంధువులు ఆందోళన దిగారు. మే 16న రాజ్కుమార్పై ఫిర్యాదు చేసినట్లు బాలిక బంధువులు తెలిపారు. రాజ్కుమార్ను అదుపులోకి తీసుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. రాజ్కుమార్ బయటే తిరుగుతూ చాలాసార్లు బెదిరించాడన్నారు. పోలీసుల అలసత్వం వల్లే ఈ హత్యలు జరిగాయని ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. షాబాద్ మండలం దైవాలగూడలో రాజ్కుమార్ అనే వ్యక్తి 6గురిని కత్తితో పొడిచి చంపాడు. భార్య, 2 పిల్లలతో పాటు మరో 3గురిని హత్య చేశాడు. నిందితునిపై గతంలో ఫోక్సో కేసు ఉంది. బెయిల్పై బయటకు వచ్చిన రాజ్కుమార్ ఫోక్సో కేసు పెట్టారన్న కక్షతో 6గురిని కిరాతకంగా హత్య చేశాడు. బాధిత బాలిక తల్లి, నానమ్మను పొడిచి చంపాడు. తన భార్య సరిత, పిల్లలు పరీక్షిత్, దైవక్షిత్ను సైతం హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్కుమార్పై ఓ బాలికను వేధించాడంటూ ఈ ఏడాది మే 16న బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మే 26న అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదలై గ్రామానికి తిరిగి వచ్చిన రాజ్కుమార్ దారుణానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున సరాసరి తన ఇంటికి వెళ్లి భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె పరీక్షిత్, 2 ఏళ్ల కుమారుడు దైవక్షిత్ను కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం నేరుగా బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి బాధితురాలి తల్లి లక్ష్మి, నానమ్మ, రుక్కమ్మలను కిరాతకంగా హతమార్చాడు. ఆపై బాధిత బాలికను ఊరి శివారుకు తీసుకెళ్లి అత్యాచారం జరిపి మరీ హత్య చేశాడు. హత్యల అనంతరం రాజ్కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో షాబాద్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోక్సో కేసుపై కక్షే ఈ సామూహిక హత్యలకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హత్యల్లో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకొని అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న దుర్మార్గుడి కోసం గాలింపు చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.